ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అర్ధరాత్రి ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, అర్బన్ నియోజకవర్గాలతో పాటు బోధన్ ప్రాంతంలో భారీ వర్షం పడింది. ఈ వర్షాలకు చాలా చోట్ల రోడ్లు, బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు చెరువులు నిండిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. ఉమ్మడి జిల్లాలోని వర్షాలు, వరదలకు సంబంధించిన మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. మొన్న గత 4-5 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలు కాకపోయినా కూడా ప్రతిరోజు సాయంకాలం కాగానే వర్షాలు పడుతున్నాయి. నిన్న ఉదయం అంతా కూడా మామూలు వాతావరణం ఉండింది, కానీ సాయంకాలం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాత్రంతా కూడా నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల పరిధిలోని చాలా గ్రామాల్లో, చాలా మండలాల్లో భారీ వర్షం పడింది. గత 5-6 రోజులుగా కూడా నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యం. కొంత నిన్నటి నుంచి వాతావరణంలో కొంత మామూలు స్థితికి వచ్చిన వాతావరణం సాయంకాలం కాగానే మాత్రం వర్షం పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. నిన్న అర్ధరాత్రి కూడా భారీ వర్షం పడింది. ఇక ఈ 5-6 రోజుల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొందనే చెప్పొచ్చు. ప్రధానంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వాగులు, వంకలు, చెరువులు పూర్తిగా నీటితో నిండిపోయినాయి. పూర్తిగా జలకలను సంతరించుకొని ఎక్కడికక్కడ అలుగులు బారుతున్నటువంటి పరిస్థితులు చాలా గ్రామాల్లో ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని రాళ్లవాగు, కప్పలవాగు, తీగలవాగు, పులాంగ్ వాగు, బోధన్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని పసుపు వాగు, ఇట్లా అన్ని వాగులన్నీ కూడా మత్తళ్ళు దూకుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. చాలా గ్రామాల్లోని చెరువులు అలుగులు బారినటువంటి సిచ్యువేషన్ కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. గత 5-6 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాలో జలాశయాలన్నీ కూడా పూర్తిగా నిండుకుండల్ని తలపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇక ఈ 5-6 రోజుల్లో కురిసినటువంటి భారీ వర్షాలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక్కసారి మనం చూసుకుంటే చాలా గ్రామాల్లో వర్షాలకు రోడ్డు తెగిపోయినటువంటి పరిస్థితి, చాలా గ్రామాల మధ్య బ్రిడ్జిలు తెగిపోయినటువంటి పరిస్థితి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం హంగర్గా గ్రామంలో సోయా పంట పూర్తిగా నీట మునిగింది. దాంతోపాటు భీమ్గల్ మండలంలోని చాలా గ్రామాల్లో వరి పంట కూడా నీట మునిగింది. అంటే ముఖ్యంగా ఎక్కడైతే చెక్ డ్యాంలు ఉన్నాయో చెక్ డ్యామ్ పరివాహక ప్రాంతాల్లో చెక్ డ్యాంకు ఆనుకుని ఉన్నటువంటి పంట పొలాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. ఇక భీమ్గల్ మండలం గోన్గుపుల వద్ద కూడా వరి పంట నీట మునిగింది. కమర్పల్లి మండలంలో ముఖ్యంగా బాల్కొండ కాన్స్టిట్యున్సీలో కొంత వరద బీభత్సం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా కమర్పల్లి మండలంలోని అమీర్ నగర్ రోడ్డు తెగిపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయింది. అటు వేల్పూర్ మండలం రామన్నపేట వద్ద కూడా రోడ్డు తెగిపోయింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినాయి. ఇంకా వాటిని పునరుద్ధరించేటువంటి పనిలో అధికారులు ఉన్నారు. ఇక వేల్పూర్ మండలం అంక్సాపూర్, పోచంపల్లి గ్రామాల మధ్య కూడా బ్రిడ్జ్ తెగిపోయింది. దానికి నిన్నటి నుంచి మరమ్మతులు ప్రారంభించారు. ఇంకా రాకపోకలు పూర్తి స్థాయిలో స్టార్ట్ అవ్వలేదు, కానీ మరమ్మతుల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక నిజామాబాద్ జిల్లాకు సంబంధించి అటు బాన్సువాడ కాన్స్టిట్యున్సీ పరిధిలోని చాలా గ్రామాల్లో కూడా పంట నీట మునిగింది. ముఖ్యంగా బాన్సువాడ కాన్స్టిట్యున్సీలో కొంత అడవులు, గుట్టలు ఎక్కువగా ఉన్నాయి. అడవులు, గుట్టల నుంచి వచ్చినటువంటి నీరంతా కూడా సమీప పంట పొలాల్లోకి చేరింది. దీంతో చాలా చోట్ల పంట పొలాల్లోకి పెద్ద ఎత్తున ఇసుక, మట్టి కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో రైతులు కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా మహారాష్ట్ర ఎగువ ప్రాంతంతో పాటు గోదావరి బేసిన్లో భారీ వర్షాలు పడ్డాయి. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చింది. దీనంతా కూడా ఎప్పటికప్పుడు వచ్చిన నీటిని వచ్చినట్టుగా కిందికి వదిలేశారు. నిన్న ఉదయమే గేట్లు మూశారు. ప్రస్తుతం ప్రాజెక్టు 80.5 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 75 టీఎంసీల నీరు ఉంది. ఇంకా వరద నీరు వస్తుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 35,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టుగా ప్రాజెక్టు అధికారులు చెప్పారు. 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1089 అడుగుల నీటి మట్టానికి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు చేరుకుంది. ఇక జిల్లాలోని మరో ప్రధాన ప్రాజెక్టు నిజాం సాగర్ ప్రాజెక్టు 17 టీఎంసీల సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 14.5 టీఎంసీల నీరుంది. కేవలం 3 రోజుల వ్యవధిలోనే దాదాపు 10 టీఎంసీల నీరు నిజాం సాగర్ ప్రాజెక్టుకు వచ్చింది. ప్రధానంగా మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. మంజీరా ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో నిజాం సాగర్కు వరద నీరంతా వస్తుంది. ప్రస్తుతం కూడా 25,000 క్యూసెక్ల నీరు ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వస్తుంది. దీంతో ప్రాజెక్టు దాదాపు పూర్తి స్థాయికి నిండింది. మొన్న ప్రాజెక్టు సామర్థ్యం పూర్తి స్థాయికి చేరడంతో 2 రోజుల పాటు గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలేరు. సో ఇప్పుడైతే కందకుర్తి బ్రిడ్జ్ సేఫ్గా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర మధ్య నిలిచిపోయినటువంటి రాకపోకల్ని కూడా పునరుద్ధరించారు. సో ఇట్లా జిల్లా వ్యాప్తంగా 5-6 రోజుల పాటు పడినటువంటి వర్షాలు, భారీ వర్షాలు జిల్లా ఒక రకంగా రైతులకు మేలు చేసినాయి. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే చెక్ డ్యాంలు, జలాశయాల్లో నీరంతా పొంగి పొర్లిందో, ఎక్కడైతే చెరువులు, చెక్ డ్యాంలు మత్తలు దూకినాయో ఆ ప్రాంతాల్లో మాత్రం కొంత సమీప ప్రాంతాలైనటువంటి పంటలు నీట మునిగినాయి. పంటల నష్టం చాలా స్వల్పంగా ఉన్నప్పటికీ రోడ్లు పెద్ద ఎత్తున డ్యామేజ్ అయినాయి. సిరికొండ మండలంలోనూ దాదాపు 3 బ్రిడ్జిలు తెగిపోయినాయి. దీంతో పునరుద్ధరణ
పనులను ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే మరమ్మతులు కొనసాగుతున్నాయి. అటు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ పరిధిలోని లింగంపేట మండలం భవానీపేటలో ఒక ఇల్లు కూలిపోయింది. సో ఇట్లా అక్కడక్కడ పాతకాలం నాటి ఇల్లు 1-2 ఇల్లు పడిపోయినాయి. చాలా చోట్ల పదుల సంఖ్యలో రోడ్లు తెగిపోయినాయి. ఒక 5-6 బ్రిడ్జులు తెగిపోయినాయి. రోడ్లపైన కల్వర్ట్లు తెగిపోయినాయి. చాలా చోట్ల చెక్ డ్యాంలు పొంగి పొర్లుతున్నాయి. సో ఇట్లా 5-6 రోజుల పాటు కురిసినటువంటి భారీ వర్షాలు అయితే నిజామాబాద్ జిల్లాలో కొంత ఇబ్బందికర పరిస్థితుల్ని తీసుకొచ్చాయని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం కురిసినటువంటి ఈ వర్షాలు కొంత నిన్నటి నుంచి తగ్గుముఖం పట్టడంతో రైతులైతే ఊపిరి పీల్చుకున్నారు. ఇంకో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడితే మాత్రం కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రాజెక్టుల పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. నీటి ఇన్ఫ్లో పెరిగినటువంటి క్రమంలో నీటిని కిందికి వదిలేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నారు. సో ఇట్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే గత 5-6 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలు కొంత నష్టాన్ని తీసుకొచ్చినప్పటికీ ప్రస్తుతం వర్షాలు నిలకడగా ఉండడమో నిన్నటి నుంచి వర్షాలు లేకపోవడంతో అయితే ప్రజలు ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి.